అలనాడు ఆకాశమంత ఎత్తుకెదిగిన ఉద్యమాలు ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతున్న రోజులు. ఒకనాటి విప్లవ జ్యోతులు నేడు వడివడిగా కొడిగడుతున్న పరిస్థితులు. సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ పార్టీల ప్రస్తుత సిచ్యువేషన్ ఇది. ఉనికి కోసం పాకులాడుతున్న వేళ ఏపీ సిపిఎంలో లుకలుకలు చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నేత రఘు రాజీనామా చేశానంటుంటే బహిష్కరించామని పార్టీ నాయకత్వం అంటోంది. ఇంతకీ ఎర్రన్నల మధ్య ఏం జరుగుతోంది? ఏపీ సిపిఎంలో లుకలుకలు. పార్టీకి రాజీనామా చేశానంటున్న రఘు, కాదు బహిష్కరించామంటున్న సిపిఎం నాయకత్వం. అసలే అంతంత మాత్రం ప్రజాదరణ, ప్రజా ఉద్యమాల కోసం ఎక్కడా కనిపించని కార్యాచరణ వెరసి లెఫ్ట్ పార్టీలు మెల్లమెల్లగా రాజకీయ రణక్షేత్రం నుంచి తప్పుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలే కాదు, సొంత పార్టీ క్యాడరు, కింది స్థాయి నాయకులు అగ్రనాయకత్వ తీరుని తప్పుపడుతున్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా సైద్ధాంతికంగా పార్టీ సిద్ధం కాలేకపోతుందంటూ తమదారి తాము చూసుకుంటున్నారు. తాజాగా ఏపీ సిపిఎంలో పుట్టిన ముసలమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా సీనియర్ నేత రఘు రాజీనామా అంశం రాజకీయంగా మంటలు పుట్టిస్తోంది. ఇది సిపిఎంలో పెద్ద చిచ్చే పెట్టింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానమే దీనికి ప్రధాన కారణమైనట్లు స్పష్టమవుతోంది. తన రాజీనామా గల కారణాలు వివరిస్తూ గత నెల 22న రఘు కృష్ణా జిల్లా సిపిఎం కార్యదర్శి వై నరసింహారావుకి రాజీనామా లేఖ ఇచ్చారు. అయితే తన రాజీనామా లేఖలో రఘు లేవనెత్తిన అంశాలు లెఫ్ట్ పార్టీల ప్రస్తుత పరిస్థితిపై చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర పార్టీ సమీక్షలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని, రివిజనిస్ట్ పని విధానం ఎగబాకిందని తన లేఖలో చెప్పారు రఘు. కామ్రేడ్ల పట్ల క్యాడర్కి కూడా నమ్మకం పోయిందని, నాయకులు తమ పదవుల్ని దుర్వినియోగం చేస్తున్నా పార్టీ అధినాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభం అంటం కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. చాలా తీవ్రమైన నష్టాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగానే అనేక ప్రయత్నాలు ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరింపచేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో సమస్య ఏంటంటే పెద్ద కమ్యూనిస్టు పార్టీలుగా పేరుగాంచిన సిపిఎం, సిపిఐ ఇటువంటి పార్టీల్లో ఆ రకమైన ఆంతరంగిక ఘర్షణ, అంతర్మథనం అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఏ మేరకు జరిగినా అది కాగితాలకి, మహాసభల సందర్భంగా పరిమితం అవుతాం తప్ప చేసిన నిర్ణయాలని, చేసుకున్న ఆత్మవిమర్శలను కూడా స్పష్టంగా టైం బౌండ్గా పరిష్కారం చేసుకుని ఆ రకంగా ప్రజలకి ఒక విశ్వాసం కల్పించే స్థితిలో ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం లేదు. ప్రత్యేకించి నేను సిపిఎం నుంచి బహిష్కరించబడ్డా కాబట్టి సిపిఎం గురించి నాకు చాలా తెలుసు. సిపిఎంలో అది బాగా కొరవడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలో చాలామంది మేము అడుగుతూ వచ్చాం. మనకి కనపడేది ప్రత్యక్షంగా ప్రజలందరికీ కనపడేది, సాధారణ జనానికి కనపడేది కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడిపోతున్నాయి. కారణం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి తోగ్గా ఉంటారు, ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళని బలపరుస్తారు అని ఒక సాధారణమైన నానుడి వచ్చేసింది. కమ్యూనిస్ట్ పార్టీల మీద విశ్వాసం ప్రజల్లో బాగా సన్నగిల్లింది. సిపిఎం రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆర్ రఘుని తామే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడమే కారణంగా చూపిస్తోంది. జూలై 22న రఘు రాజీనామా లేఖ ఇస్తే ప్రాథమిక సభ్యత్వం నుంచి, కృష్ణా జిల్లా కమిటీ నుంచి ఆయన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ నెల 14న పార్టీ నాయకత్వం బహిష్కరణపై ప్రకటన చేయడం విశేషం. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అనుసరించిన రాజకీయ విధానం, పొత్తుల నిర్ణయాల్ని రఘు గట్టిగా ప్రశ్నించడమే ఈ రచ్చ కారణమైంది. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తుకు వెళ్లాలి అనే విషయమై సిపిఎం నాయకత్వం బ్యాలెన్స్ తప్పిందని, రాష్ట్రంలో పార్టీ బలహీనపడటానికి కేంద్ర రాష్ట్ర నాయకత్వాలదే బాధ్యత అని విమర్శలు గుప్పించారు రఘు. ఇవి కేవలం రఘు ప్రశ్నలు మాత్రమే కాదు, లెఫ్ట్ పార్టీల తీరుపై కార్యకర్తలతో పాటు సామాన్య జనంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. సోషలిస్టు భావాలు సోకాల్డ్గా మారిపోవడమే కాదు, నాటి విప్లవ వీరులు ప్రజా పోరాటంలో నేడు నీరసించిపోయినట్లుగా కనపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్క్సిస్ట్ సిద్ధాంత పరిజ్ఞానాన్ని నాయకులు తమ గుత్త హక్కుగా భావిస్తున్నారన్నది రఘు చేసిన ఆరోపణలో కీలకమైంది. అంతేకాదు, బూర్జువా పార్టీల అండ లేకుండా ఫ్యాసిస్ట్ శక్తుల్ని ఎర్ర పార్టీలు ఎదుర్కోలేకపోతున్నాయని ఆరోపించారు. సైద్ధాంతికపరమైన చర్చలు జరగడం లేదని, పొత్తు వద్దనుకుని తీర్మానం చేశాక కాంగ్రెస్తో కలిశారని విమర్శించారు. అసలు సిపిఎంకు అండాదండా అయిన కార్మిక, కర్షక, రైతాంగం ఇప్పుడు ఎక్కడుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే మహాసభలు జరగబోతున్న వేళ సిపిఎంలో ఈ రచ్చ పొలిటికల్గా అలజడికి కారణమవుతోంది. గతంలో రాఘవులు, గఫూర్లు కూడా ఇలాగే రాజీనామా చేశారని, అయినా అధినాయకత్వం ఆమోదించలేదని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. రఘు కూడా ఇప్పుడు ఆ కోవకు చెందిన వ్యక్తేనని, మార్పుల కోసం పట్టుబట్టారని తెలుస్తోంది. వ్యతిరేకులంతా కలిసి సోషల్ న్యూ అనే కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారట. మరి సిపిఎంలో మొదలైన ఈ చిచ్చు చల్లారుతుందా లేక చాప కింద నీరులా విస్తరిస్తుందా?